ముందుగల మన తెలుగు ప్రేక్షకులందరికీ అయిపోయిన దసరా పండుగ శుభాకాంక్షలు. దసరా పండుగ అయితే అయిపోయింది, కానీ ఇవాళ ఒక ముచ్చట వచ్చింది. ఏం ముచ్చట వచ్చిందంటే బంగారం ధరనంట ఎండి ధరనంట భారీగా తగ్గినాయట. బంగారం ఎండి ధర భారీగా తగ్గినాయి. ఇక కొనుక్కోరి అగ్గో దొరుకుతుందట. ఇప్పుడే వచ్చింది ముచ్చట. ఎంత తగ్గిందంటే బంగారం పైన తులం బంగారానికి 650 రూపాయలు తగ్గిందంట. అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత తగ్గుడు తగ్గింది చూడరి. 650 రూపాయలు తగ్గిందంటే మామూలు ముచ్చట. ఎంతకు వచ్చింది మరి? 650 రూపాయలు తగ్గినాక బంగారం ఇవాళ తులం ఎంత ఉందంటే 1,18,004 రూపాయలు ఉందట. అగ్గువ కదా, చాలా సీపున దొరుకుతుంది. ఎండి పైన అంటే 3,000 రూపాయలు తగ్గిందట కిలకు. ఎండి పైన 3,000 రూపాయలు కిలకు తగ్గిందంట. ఇది కూడా చాలా చీప్ లేదు. ఎండి వచ్చేసి 1,61,000 రూపాయలు ఏమో కిలకు ఉందంట. ఎండి కిలకు 1,61,000 రూపాయలు ఏమో ఎండి. చాలా చీప్ అయిందట బంగారం. నిజంగా ఈ పెంచటోనికి ఏమైనా సిగ్గిశరం లజ ఉండొచ్చునా? ఈ ముచ్చట మళ్ళీ రిలీజ్ చేస్తాను కూడా ఏమైనా సిగ్గిశరం లజ ఉండొచ్చునా? మొన్న ఎండికి 7,000 రూపాయలు పెరిగింది బంగారం ధర. అక్షరాల 7,000 రూపాయల బంగారం ధర పెరిగి 3,000 రూపాయలు తగ్గిందంట. మరి ఏమెక్కడికి పెంచినట్టు ఏమెక్కడికి తగ్గించినట్టురా మరి ఈ 2-3 రోజులల్లా? బంగారం అంతే పెరిగినప్పుడు 2-3 రూపాయలు పెరిగితే తరిగితే మాత్రం 100 తగ్గుతుంటుంది. ఈ మాత్రం దానికి మళ్ళీ ఇంత పొడిగి ఇచ్చి తగ్గింది బంగారం ధర. తగ్గింది బంగారం ధర ఏడికెళ్ళి తగ్గుతుంది, ఏడికెళ్ళి బంగారం ధర ఏడ తగ్గుతుంది, ఎండి ధర ఏడ తగ్గుతుంది చెప్పురి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇటు చెప్తున్నారు. చూసినా మొన్న ఏమని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు? జిఎస్టీ తగ్గించడం కుటుంబానికి 15,000 రూపాయలు ఆదా చేస్తున్నామని చెప్పారు నిలమన. మరి పెంచింది వాళ్ళు కావచ్చు. పెంచేది ఆలవంతే, తగ్గించేది ఆలవంతే. ఈ బంగారం కూడా అంతే ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం ముచ్చట గట్టినే ఉంది. అవునా కాదా ప్రజలారా? పెంచేది ఆలవంతే. అంతా ఏమంటారు, బైరతో అంత వేస్తిరి, మన గొర్రెతో అంత తగ్గిస్తిరి. చెట్టు అవుతుందా? సాధారణ పబ్లిక్ ఎవరైనా కానీ బంగారం కానీ ఎండి కానీ కొనే పరిస్థితులు ఉన్నాయా? అసలు ఎందుకు బంగారం ధర పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది ఎవరికి తెలియకుండా వచ్చు. నాకు తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. మామూలుగా పేదోళ్ళు ఇళ్ళ పెళ్లి కావాలంటే ఫస్ట్ ఏం పెడతావు, పిల్లగానికి ఏం పెడతావు, పిల్లకి ఏం పెడతామని అడుగుతారు. ఏం పెట్టి పాడుగమ్మనో చెప్పు ఈ తల్లిదండ్రులని. 5 తులాల బంగారం పెడదామన్నా కానీ దగ్గర 6-7 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. గిట్ట పెడుతున్నాయి బంగారం ధరలు. ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి ఎవరికి అర్థం కాదు. మళ్ళీ పేపర్లో మాత్రం భారీగా తగ్గిన బంగారం ధర ఎండి దగ్గర ఏమైనా సిగ్గు చెప్పుకోవాలి జర వంగవాడి ఏమన్నా. ఈ బంగారం ధర పెంచుతారు, ఏమక్కడికి పెంచుతారు, ఏమక్కడ తగ్గిస్తారు అనేది. 7,000 రూపాయలు పెరిగి 3,000 తగ్గగానే 3,000 రూపాయలు తగ్గగానే 4,000 అట్టే ఉన్నట్టుగా లెక్క. మరి 4,000 పెరిగినట్టు కాదా? మళ్ళీ 4 రోజులు కాగానే మళ్ళీ ఇప్పుడు 7,000 అన్నారు కదా నిన్న. ఆ 7 క్రాస్ చేసి 8-9లో పడుతుంది. మళ్ళీ పెరిగింది మళ్ళీ అన్నట్టు. మళ్ళీ తగ్గినాడు ఏం తగ్గుతుందంటే మళ్ళీ 100, 100, 150 తగ్గుతుంది. తగ్గగానే మళ్ళీ భారీగా తగ్గిందని చెప్తారు. ఏమైనా భారతదేశంలో ఉన్న పేదోళ్ళ నెత్తిలా గుండ్రాలు పెడతాందుకు ఏక నెంబర్ తయారయ్యారు ఈ బంగారం వ్యాపారాలు. మరి ఏమెక్కడ పెంచుతారో ఏమెక్కడ తగ్గిస్తారో నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే జర కామెంట్ రూపకంగా చెప్పి ఉంటాం మరి. ఇక